వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ లో దాగి ఉన్న పాక్ ఏజెంట్లను ఏరివేసిన భద్రతా దళాలు అజీద్ దోవెల్ గారి వ్యూహం ముందు ఎవరైనా లొంగాల్సిందే. 2026 ఏప్రిల్ 7వ తేదీన బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు భారత ఎన్ఎస్ఏ అజీద్ దోవెల్ గారితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత అత్యంత కీలకమైన సమాచారాన్ని బంగ్లాదేశ్ కి చేరవేసింది. అసలు ఏం జరిగింది అంటే, బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ లో పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐసిస్ నెట్వర్క్ ఎంతలా చొచ్చుకుపోయిందో దోవెల్ గారు సాక్ష్యాలతో సహా వివరించారు. ఈ భేటీ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఐసిస్ ఏజెంట్లపై భారీ ఉక్కుపాదం మోపింది. భారీ అరెస్టులను చేసింది. సుమారు 100 మందికి పైగా ఎయిర్మెన్లను, అలాగే 20 మందికి పైగా ఎయిర్ ఫోర్స్ అధికారులను దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరంతా చికెన్ నెక్ కారిడార్ మరియు బంగాళాఖాతం సమీపంలో ఉన్న భారత సైనిక కార్యకలాపాలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని ఐసిస్ కి చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. మన రాకి అన్ని తెలుసు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో క్లియర్ కట్ గా స్కెచ్ వేసి మరీ ఏరిపారేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా భారతీయులందరి తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.